అండి. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం. ఓ చిన్న కోడలు ఒంటి మీద ఎన్ని నగలో! అమ్మ శృతి, అత్తమామలకు అమ్మ నాన్నలకు నమస్కారం చెయ్యమ్మా. అలాగేనండి. అలా కాదమ్మా, పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. ఒరే రవి, నువ్వు రారా, పద. పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉండండిరా. కిలోల కొద్దీ బంగారంతో ఆస్తి ఐశ్వర్యంతో వెలిగిపోవాలి. అదే 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 మీరు సుఖంగా సంతోషంగా ఉండండిరా. నువ్వు నీ కుటుంబం నుంచి వేరే నా కూతురుతో సహా నా ఇంటి ఇల్లరికం రావాలి. మీ ఇద్దరు ఈ రోజుతో ఈ ఇంటితో సంబంధాలు తెంచుకోవాలి. శృతి, కూర్చో అమ్మా. అమ్మా, బాగా తాగబోతున్నారు. తాగకుండా ఆపండి. తాగుబోతులు తాతలకి వీలు కాదు. నువ్వు లాగుతున్నావు బారు. నా పేరు బారు కాదు, బాలు. ఒక్క పేరు బారు, మళ్ళీ బారు అంటావు. కంపెనీ లేక బోర్ కొడుతుంది బారు. అమ్మా ఏంటి శృతి, ఎంతమ్మా అంత గోల్డ్ ఉంది? రోహిణి వాళ్ళ నాన్న వస్తే మలేషియా నుంచి ఇంతకి 4 ఇంతలు బంగారం తెస్తారు. చూస్తూ ఉండు. అప్పుడు అందరి కళ్ళు రోహిణి మీదే ఉంటాయి. పెగ్గు ఏంటి మందు? విందు మందు. చెయ్యి కడుక్కోవాలి. పులి చెయ్యి కడుక్కుంటుందా? పులి ఏది కడుక్కోదు. మా అత్తమ్మ నాన్న గురించి అడిగి చంపుతుంది. మా అత్తయ్య మా నాన్న గురించి అడిగి చంపుతుంది. ఈలోపు బాలు గొడవ చేస్తాడనుకుంటే చెడి చెప్పులు లేకుండా ఉన్నాడు. ఆ తాగుబోతు ఎక్కడ? ఇంకో తాగుబోతు పక్కన. అక్కడ చూడు. బాలు అటు ఇటు చూడు. నాలుగుతుంది. వెళ్ళు. ఆ కంపెనీ ఇవ్వాలి. ఫ్యాక్టరీ కూడా ఇవ్వను. ఒక్కసారి రావచ్చుగా. 2 సార్లు రాను. నేను మౌనవ్రతం మాట్లాడకూడదు. ఆ మాటలతో పని లేదు. నువ్వేంటయ్యా బాబు గిద్దలా తగులుకున్నావు? బారు ప్లీజ్ బారు ఒక్క పెగ్గు బారు. ఒక్క స్టాల్ తీసుకో బారు. వెళ్ళి ఇలా చేద్దాం. ఇలా బారు ఒక్క పెగ్గు బారు. వదలరా. మీ కోడల్ని పిలువు. అక్షింతలు కలుపుతారు. అమ్మ రోహిణి, ఓ అత్తయ్య, వచ్చి అక్షింతలు కలుపమ్మా. ఇక్కడ ఉన్న నన్ను వదులుతూ పైకి రా అమ్మా. ఓ మీనా, మీనాను కూడా పిలువు. అదెందుకు? 3 కోడళ్ళు ఒకే చోట ఉంటారు. మీనా అక్కడుంటేంటి, ఇక్కడుంటే పర్వాలేదు. శృతి, ఏంటి పర్లేదు? పరేదాల్లాగా దూరంగా ఉంటావేంటి? ఇక్కడికి రా. అమ్మ మీనా, ఇలా రా. అమ్మ రోహిణి, ఇలా రా. ఏంటి మనోజ్, ఫంక్షన్ మొదలయ్యేలా ఉంది. మీ నాన్న ఎక్కడా? నువ్వు కూడా అత్తయ్యలాగే అడుగుతున్నావు. మొదలు పెడుతున్నావు నన్ను. అమ్మ అడగమంటే అడుగుతున్నాను రోహిణి. బయలుదేరిన మనిషి రాకుండా ఉంటారా? ఏమీ లేదులే. శృతి మెడలో వేసే పుస్తల తాడు 4 తులాలైనా ఉంటుందా? నాకు తెలియదు. నేనేం తూకం వేయలేదు. మీ నాన్న అంతకు మించి బరువైందే తీసుకొస్తాడు అని మా అమ్మ అంటుంది. ఇంతకీ మలేషియా మామ వస్తాడా? బంగారం తెస్తాడా? ఒకవేళ రాకపోతే, బంగారం తేకపోతే రోహిణి ఫంక్షన్ చెయ్యరా? నాకు చాలా సంతోషంగా ఉంది. మన పెళ్ళికి ఎవరూ లేరు. ఇప్పుడు తాళికి మెడలో వేస్తున్న టైంకి అందరూ ఉన్నారు. అవును, చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిసిపోయాం. ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్ళొచ్చు. మా వాళ్ళతో రావచ్చు. ఏంటి ఈ మొహంలో సంతోషం అనేదే లేదు. మొత్తం నన్ను బతకనివ్వట్లేదు. వాళ్ళు గొడవ చేస్తారు తప్పు ఈవిడి దృష్టిలో అటు మల్లదు. ఆ తాగుబోతు ఎక్కడో చూడు. రే రోహిణి ఎక్కడ్రా? రెడీ అవుతుంది. స్టేజ్ దగ్గరికి వెళ్ళిందమ్మా. వాళ్ళ నాన్న ఇంకా రాలేదు. మీ మలేషియా వెంకటేశ్వరుని చూద్దామంటే ఆయన ఎప్పుడు రాలేదు. ఈసారైనా వస్తాడంటావా? ఏమో, ఈ అత్తాకోడళ్ళకి ఎరుక. అయ్యో అమ్మయ్య, పెళ్ళి అయిపోయింది బారు. పెళ్ళయి చాలా నెలలయ్యింది. ఇది నల్లపూసల గురించి పుస్తల తాడు వేసే ఫంక్షన్. అవునవును, నేను మర్చిపోయాను.
ఇంకనైనా చెవులు కుట్టించి ఫంక్షన్ అనుకోలేదు. చూసావా, టైంకి పెగ్గు పడకపోతే ఇలాగే ఏదేదో మాట్లాడాల్సి వస్తుంది. వెళ్ళి కానివ్వయ్యా, మీరు రావచ్చుగా. ఇదిగో బయటే సెటప్ ఉంది. సెటప్పా? నువ్వు సెటప్ అని కూడా వెయిటింగ్ చేయిస్తున్నావా? అవును, కారు డిక్కీలో దాచిపెట్టాను. సెటప్ని డిక్కీలో దాచిపెట్టావా? మరి ఆవిడే కారులో కూర్చుంటుంది కదా, ఆ సెటప్ని చూస్తే గొడవ చేస్తుంది. ఊపిరి ఆడక చస్తుందేమో. ఊపిరి ఆడక చస్తుంది ఎవరు? మీ సెటప్పు. సెటప్ అంటే ఆ సెటప్ కాదు బాసు, డిక్కీలో ఉన్న మందు సెటప్ అని అంటున్నా. ఓకే ఓకే, ఎంతసేపు దాని గురించి అంటున్నావా? అవును, కొంచెం కంపెనీ ఇవ్వచ్చు కదా బారు. ఇవాళ ఈ ఫంక్షన్ లేకపోతే కొంచెం ఏంటి, చాలా పెద్ద కంపెనీ ఇచ్చేవాడిని. ఫంక్షన్లో తాగి ఎంజాయ్ చెయ్యాలి. ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ కదండి. అయ్యో, నేను మౌనరథం నోటితో చెప్తున్నా. ఈ ప్రపంచంలో మీరొక్కరేనండి. ఇన్నిసార్లు అడుగుతున్నావు కదా, ఒక్కసారైనా రావచ్చు కదా. ప్లీజ్ రా బారు, ప్లీజ్ బారు, రావచ్చు కదా. పద 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 పద. ఒరే, నిన్ను చూస్తే కళ్ళ మీద పడుకుపోతున్నావు. ఉగ్గుపాలు తాగించినట్లు ఉన్నావురా. ఇదంతా ఇప్పుడు ఎందుకులేరా బారు. పద పద, వచ్చేసాం. రా, ఇక్కడే తీసుకొచ్చి లోపల నా కోసం వెతుకుతున్నారు. ఆ ఫంక్షన్ ఏమన్నా నీకు చేస్తున్నారా? నీకు గంధం బొట్లు పెడుతున్నారా? ఈ సెటప్ చూడు బారు, గాలిలో తేలిపోతాయి పానీయాలు అని తెస్తుంది. టైం ఉంది. ఎలా ఉంది బాసు సెటప్? ఏంటన్నా ఇది? మినీ బార్లా ఉంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ బారు కోసం వెతుక్కోవాల్సిన కష్టం ఉంటుంది. అందుకే కారులోనే సెటప్ చేశా. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి చేస్తుందా బుజ్జి బారు. అందుకనే బారు బయట చిచ్చి ఫంక్షన్లో బయట ఇలా ఓపెన్గా తాగుతారా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మనల్ని ఎవరు పట్టించుకోరు బారు. పని చేసి ఇలా కూర్చుండకూడదు. నువ్వు కంపెనీ ఇస్తే ఇద్దరం కలిసి బాటిల్ని ఖాళీ చేసేద్దాం. నాకు ఇంకెప్పుడు ఇంటర్ల్ చేయను. ఒక కిల్లీ ఉంటే ఇవ్వు, నోట్లో కొట్టి వెళ్ళిపోతాను. బాసు, నువ్వు భలే చేస్తావు. లోపల నుంచి మంచి ఫుడ్ వాసన వస్తుంది. ఈ లోపల ఇది పట్టించి అది తింటే సూపర్గా ఉంటుంది. నువ్వు చేసేది చూస్తుంటే నువ్వు అమ్మాయి మావయ్యలా అనిపిస్తున్నట్లుంది. హోటల్లో చేసే సప్లైర్లా అనిపిస్తున్నా. లేదు బాసు, ఈ మందుని మనం 2 చోట్ల సెటప్ చేయకూడదు. ఒకటి సంతోషంగా ఉన్నప్పుడు, 2 బాధలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదా, అంతే సంతోషం అన్నట్టే కదా. 2 పెగ్గులు కాదు, 3 పెగ్గులు వేసినా తప్పులేదు. నువ్వు రా బాసు. ఏంటి బాసు? అది బాసు, ఇంకేం మాట్లాడకు. వేసే మంచిని గురించి నువ్వేం బాధపడకు. పక్కనే ఒక హోటల్ ఉంది. అక్కడ బొమ్మలాడల ఫ్రై సూపర్గా ఉంటుంది. బొమ్మిడాయల ఫ్రై సూపర్గా ఉంటుంది. మనం ఇది తాగేసి వెళ్ళి తినేద్దాం. తీసుకో బాసు. ఆలోచించుకో, తీసుకో. ఏమైంది బాసు? ఎవరైనా చూస్తే బారులో ఏదో వేదాంతం చెప్తున్నావు కదా, తాగేటప్పుడు అదేదో మాట్లాడుతున్నట్టు ఉంటుంది వేదాంతంలాగా. అయినా ఇవన్నీ ఇంకెప్పుడు గుర్తుంటాయి? తాగినోళ్ళు గాలిలో చెప్తున్నారు చెప్పు కదా. హ్యాపీగా గాలిలో తేలుతున్నాం. ఏం చెప్తిరి? చెప్పింది ఇంకా చెప్పిదిరా. తాగడం పాపం, అంతే, ఇంకా అంతే. తాగినోడు గాలిలో తేలుతాడు. తూగుతూ ఎలా బాసు? మనిషి తినేటప్పుడు, పడుకునేటప్పుడు మాత్రమే పాపం చేయకుండా ఉంటాడు. అందుకే తాగినోడికి ఆనందం ఉండే మార్గాలు తెరిచి ఉంటాయి. అలా అయితే రండి, గాలిలో తేలిపోదాం. నేను ఎప్పుడూ వెళ్ళి ఉంటాను. ఈరోజు నాతో రా బాసు. పుచ్చుకో, తీసుకో బాసు. నిజంగా ఇది చాలా పెద్ద మనసు సురేంద్ర గారు. దేనికి? మీ అమ్మాయిని ఫంక్షన్తోనే ఆ ఇంటి పెద్ద కోడల్ని కూడా ఫంక్షన్ చేస్తున్నారంట కదా. ఏం చేద్దాం, పాపం వాళ్ళకి అంత స్తోమత లేదు. విడిగా ఫంక్షన్ చెయ్యాలంటే చాలా ఖర్చు అవుతుంది. చేతులు పట్టుకుని బతిమాలాడుకుంటే కాదనలేకపోయాను. నాకు ఈ ఖర్చు ఒక లెక్క. వాస్తవేనండి, వాళ్ళకి ఎంత స్తోమత లేదో కదా పాపం. తిన్నాక మిగిలింది అడుక్కునే వాళ్ళకి వేస్తాం కదా, దీన్నే అలాగే అనుకో. ఇది మాట గనక బాలుగాడు వింటే వాడి బట్టలు కూడా ఉతుక్కుని వాడికంటే అధ్వానంగా చిరిగిపోయేవి. ఏంట్రా అంత మాట అన్నాడు.
రోషం పౌరుషం లేకుండా కూర్చున్నావేంట్రా? వెళ్ళి అడగొచ్చు కదా. వదిలేరా. ఏంట్రా వదిలేసేది? వాడి కూతుర్ని నీ ఇంటికి ఇచ్చాడు. ఎంత ఎంత గౌరవంగా చూడాలి. వాడి కూతురిని నేను తండ్రి స్థానంలో ఉన్నాను. నా కూతురు ఫంక్షన్ నేనే చెడగొట్టుకుంటానా? ఒక మూర్ఖుడి మాటలకు సమాధానం ఇస్తూ పోతూ ఉంటే మనం కూడా మూర్ఖులు అయిపోతాం రా. పెద్దవాళ్ళు గొడవలు వల్ల పిల్లలకు మనసులు కష్టపెట్టకూడదు. ఒరే బాలుగాడు గాని వీడి నిజంగా పిచ్చి కొట్టుడు కొడితే బాగుండు అనిపిస్తుంది రే. వాడితో నువ్వు ఏమి చెప్పుకురా, పెద్ద గొడవ అవుతుంది. ఒరే బాలుగాడు ఎక్కడ్రా? లేడ్రా. ఎక్కడికి వెళ్ళిపోతాడు? బాలు ఎక్కడే? వాడితో పాటు వెళ్ళాడు. తాగేసి వస్తాడు. జరగాల్సిన గొడవ జరుగుతుంది. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను? మీ నాన్న కోసమే కదా. కరెక్ట్. ఎంత కరెక్ట్గా చెప్పేశావు మనోజ్. ఏంటో నాకు ఈ మధ్య అన్నీ తెలిసిపోతున్నాయి. అదే నా అదృష్టం. అమ్మా, ఎక్కడ ఉన్నవాడు? ఆయన్నే వెళ్తున్నాను మావయ్య. వెళ్తున్నాడు. జీప్ కూడా ఇక్కడే ఉంది మావయ్య. ఆయన మనందరినీ ఇంటికి తీసుకెళ్ళాలి కదా మావయ్య. వెళ్ళి ఉండరు. సరే, నేను చూసి వస్తాను. పర్లేదు మావయ్య, నేను వెళ్ళి చూసి వస్తాను. కంగారు పడకండి. ఎక్కడికి వెళ్ళి ఉండరు. ఫోన్ ఏమైనా వస్తే ఈ గోలలో వినిపించక బయటికి వెళ్ళుంటాడు. నా టెన్షన్లో అది కాదురా. ఆ సురేంద్ర గాడి ఎంత చీప్గా మాట్లాడుతున్నాడో చూస్తున్నావుగా. బాలుతో కూడా అలాగే మాట్లాడితే వాడు ఊరుకోడు. ఇంకొక కాసేపట్లో ఫంక్షన్ పూర్తయిపోతుంది. ఈ లోపల ఏ గొడవ జరగకూడదు. ఏం జరగదులేరా. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏంటి బస్సు ఏదో వింత వస్తువుని చూస్తున్నావు. వేసే భూమి ఎందుకు తిరుగుతుందో తెలుసా? లేదు బాసు, నేను హిస్టరీ చదువుకోలేదు. కానీ కొన్ని బాగా ఆలోచించి అర్థం చేసి భూమి మీద 3 చుక్కలు చల్లాను కదా. అవును, అది భూమి దానం. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ మందులో ఉన్న కిక్కు భూమి తిరుగుతుంది. సో అందుకనే టైంపాస్ వింటూనే ఈ బాసు నువ్వు చెప్పినవన్నీ ఒక మొక్క కూడా అర్థం కాలేదు. సరే బాసు, నువ్వు తాగుబోతు బాసు. గాలిలో తేలిపోతున్నట్టుంది బాసు. తాగు బాసు. నువ్వు నాకు స్లోగా తాగడం అలవాటు. అమ్మయ్య, మొత్తానికి తాగుతానన్నాడు. నా నాలుక మట్టికి లబలబలాడిస్తుంది. ఈ నగలు అన్నీ మొయ్యాలంటే నా వల్ల కావట్లేదు. ఇరిటేట్గా ఉంది. అవును, మీ ఫంక్షన్ అయిపోయింది కదా, ఇంకా పక్కన పెట్టేయచ్చు కదా. మా మమ్మీ ఏదో దిష్టి తీయాలంది. అందుకే ఇవన్నీ భారంగా మోస్తున్నాను. సరే, ఇంకొకసేపు కదా భరించి. ఈ నగలన్నీ కూడా నువ్వు తెలుసు కదా. పదమార్థం అయినా అమ్మ అలాగే నగలన్నీ ఎందుకు వేసుకోవాలని ఇప్పటికే అర్థం కాలేదు. ఇప్పుడు ఇబ్బందిగానే లేదు. నీకు ఫొటోస్ ఎవరైనా పేయింట్ చేస్తే తెలుస్తుంది. నోరు మూసుకుని వేయి. రోహిణి కంట్లో ఏదో నలకపడినట్టుంది వదిన గారు. చూడండి. అదేం లేదు ఆంటీ. రోహిణి, ఏంటమ్మా? మీ నాన్న ఇంకా రాలేదు. ఫోన్ చేశాను, కలవలేదు. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను చూడు. మీ నాన్న వస్తున్నాడని నేను శృతి వాళ్ళ అమ్మను కూడా చెప్పాను. ఆవిడ కనిపించినప్పుడల్లా అడుగుతుంది. తనతో నేను ఏం చెప్పాలి? ఏంటమ్మా, ఏదైనా సమస్య? ఏంటి? ఏం లేదు మాట్లాడుకుంటున్నాం. అలాగే, సరే. నాకు కావాలని అబద్ధం చెప్తున్నావా కదా? లేదత్తయ్యా, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదత్తయ్యా. ఏమడిగినా ఇదే చెప్తున్నావు. చూడు, వాళ్ళు నిన్ను ఎలా తయారు చేశారో. మీ నాన్న మలేషియా నుంచి నట్ట తెస్తాడు అని, నీ ఒంటి మీద ఉన్న నగలంతా తెస్తాడు అని చాలా చూస్తున్నాను. కన్ఫామ్గా చేస్తున్నాను. ఇక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు కదా. అందరూ కలిసి నన్ను మోసం చేశారు కదా. రాకపోతే రావట్లేదని చెప్పాలి. అతను వస్తాడే కదా అని నేను ఫంక్షన్ ఆలస్యంగా చేద్దామనుకున్నా. నిజంగానే మా డాడీ ఎందుకు రాలేదో నాకు తెలియదు. రాకపోతే అప్పుడు చెప్తాను నీకు. వదిన, ఇలా రా ఒకసారి. రే అన్నయ్య, ఏంటి చెప్పరా? ఈ ఫొటోస్ చూడు. ఏంటి విషయం? ఏంటంటున్నావు? పెద్ద వార్నింగ్ ఇచ్చి వెళ్ళిందే. భయంగా ఉందే. వాళ్ళు ఇంకా రాలేదేంటే? వాళ్ళు బయట స్టార్ట్ చేశారు. నేను ఇక్కడే చూసి వస్తున్నాను. ఏ క్షణమైనా గొడవ జరగవచ్చు. నువ్వు రిలాక్స్గా ఉండు. ఓ రోహిణి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏంటమ్మా?
ఈవిడి ఏంటి? నేను ఆయన కోసమే వెతుక్కుంటున్నాను మావయ్య. మాట్లాడకుండా ఎక్కడ ఉండడం కష్టమే, వెళ్ళిపోయాడు. నాతో చెప్పకుండా వెళ్ళరు మావయ్య. వాళ్ళు అమ్మ ఏమైనా అందా? ఇవాళ ఆవిడ ఆయన దగ్గరికే రాలేదు. పర్లేదు మావయ్య, మీరేం టెన్షన్ పడకండి, నేను చూస్తాను. సరేనమ్మా. ఏంట్రా మీరు సంతలో తప్పిపోయిన బొడ్డోడు గురించి టెన్షన్ పడినట్టు పడుతున్నారు? వాడు నిజంగానే పసివాడేరా. ప్రేమిస్తే ప్రేమిస్తాడు, ద్వేషిస్తే ద్వేషిస్తాడు. నాకు వాడి గురించి చెప్తావా? ఎందుకు కంగారు పడుతున్నారు? ఏ గొడవ జరగదనే తప్పు ఇంకొక కారణం లేదు. అందరూ కలిసి వాడిని ఒక రౌడీలా చూస్తున్నారు కదా. వాడు చెడ్డవాడు అయితే కాదు. ఎప్పటికీ బాసు, నీతో మాట్లాడుతూ చాలా తాగేశాను. అవును, ఇంత తాగినా నీకేం కాలేదు. చూడు నేను ఎంత స్టడీగా ఉన్నానో. ఏంటో నీ ఒంట్లో పారేది రక్తం కాదు, మందు బాసు. నువ్వేనా చెప్పు. కానీ నేను నీ మీద అలిగాను బాసు. ఎందుకు? నేను ఇంతలా తాగితే నువ్వు ఒక్క చుక్క కూడా తాగలేదు. తొందరగా తాగు బాసు. చూడు, గ్లాసులో చేతులు పట్టుకుని అలా చూస్తూ ఉండకూడదు, తాగేయాలి బాసు. తాగు బాసు, ప్లీజ్ బాసు. నువ్వు తాగితే కదా అన్న కిక్కు ఎక్కుతుంది. అబ్బో, ఎప్పుడు ఎక్కేసిందో కిక్కు. ఒక మంచి తాగుబోతు ఇలా ఉంటాడో తెలుసా? తోటి తాగుబోతులు రమ్మని పిలిచినప్పుడు రాను అని అనకూడదు. అందుకే నీతో వచ్చాను. ఇదిగో గ్లాసు పట్టుకున్నాను, ఇలా నిలబడ్డాను. నువ్వు తాగావు కదా, నాకు చాలు. ఇదిగో పట్టుకో, ఇదిని కూడా తాగు బాసు, తాగు. అదండి బాసు, నీ మందు నాకు ఇచ్చేస్తావేంటి? ఇది కూడా నువ్వే తాగి. అది బాసు, అది కూడా ఇదే. నేను తాగను, నువ్వు తాగు. ఏంటి తాగవా? లేదు, ఒక్క చోట ఇంకో టైం అయితే తాగేవాడిని. ఇక్కడ ఇంటి ఫంక్షన్ జరుగుతుంది. నేను తాగితే నోరు ఊరుకోదు. తప్పు జరిగిపోతుంది. వెంటనే ప్రశ్నిస్తారు. ఇక్కడ కొంతమందికి నచ్చదు. అవును, అంతేకాదు, ఇక్కడ ఏదో గొడవ చెయ్యని నా భార్యకి మాట ఇచ్చాను. ఆ మాట తప్పకూడదు. ఇలా మరి నా వల్ల మా నాన్న పరువు పోకూడదు. ఇదేమీ ఈరోజు కాకపోతే ఇంకో రోజు కూర్చుందాం. అలాగే? ఓకే. నువ్వు హ్యాపీనే కదా బాసు? నువ్వు హ్యాపీ బాసు. భార్యకి ఇచ్చిన మాట కోసం చేతిలో గ్లాసు పట్టుకుని కూడా తాగకుండా ఉన్నావు. అబ్బా, నువ్వు గ్రేట్ బాసు, గ్రేట్. తాగు. ఏమండి? అయ్యో, మీనా వచ్చేసావా? ఓ బాసు, పొరపాటున తాగబోతున్నాడనుకున్నావు బాసు. ఇక్కడ ఏం చేస్తున్నాను? ఊరికే మాట్లాడుకుంటున్నావు. కొత్త మనుషులతో మీకేం పని? అబ్బెబ్బే, ఏం లేదు. అతను తాగుతున్నాడు కదా. నువ్వేం బాధపడకు. నేను అన్నాగా, చూసాగా, అంతా చూశాను. కానీ మీరు నా కోసం తాగలేదు కదా. నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, అంతే. చాలా నచ్చారు. పూలగంప, నీకోసం ముళ్ళగంప ఏమాత్రం చేయలేడా? అయినా మీరు అతనితో అలా అమ్మాయి సైడ్ చుట్టాలంట, వెళ్ళకపోతే బాగోదేమో అని. అయినా నా జాగ్రత్తలో నేనున్నాను. నీకోసం ఆ మాత్రం చేయలేనా? అప్కమింగ్ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ